హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉంటారు? అందరు బాగున్నారా? మనం ఈరోజు హైదరాబాద్లో ఉన్న బేగం బజార్ గురించి తెలుసుకుందాం. ఈ బజార్ ప్రత్యేకత ఏంటి అంటే, మనకు ఏదైనా వస్తువు హోల్సేల్ ధరలకే లభిస్తాయి. ఓ జ్యువెలరీ కానివ్వండి, పిల్లలకు చిన్న బొమ్మలతో సహా ఆడుకునే బొమ్మలు ఉంటాయి కదా, అవి ఏవైనా మనకి హోల్సేల్ ధరలకే ఇక్కడ లభిస్తాయి. మనం ఏదైనా వ్యాపారం చేయాలన్నా, ఇక్కడ మనకి ఏవైనా వస్తువులు కావాలన్నా మనకి ఇక్కడ ప్రతిదీ దొరుకుతుంది. తీసుకుపోయి మనం తీసుకువెళ్ళి షాప్ పెట్టుకొని షాప్లో అమ్ముకోవచ్చు. మన హైదరాబాద్ చుట్టుముట్టు ఈ బేగం బజార్కి వచ్చే తీసుకొని వెళ్తారు. మన తెలంగాణలో ఉన్న జిల్లాలు కూడా వాళ్ళు కూడా ఈ బేగం బజార్కే వచ్చి తీసుకెళ్తారు. ఇది అంత పెద్ద హోల్సేల్ మార్కెట్ బేగం బజార్. ఈ బజార్కి ఎలా రావాలి అంటే, అఫ్జల్గంజ్ కాడికి వచ్చి అక్కడ నుంచి 1/2 కిలోమీటర్ కూడా లేదు. అఫ్జల్గంజ్కి వచ్చి అక్కడ నుండి నడుచుకుంటూ వస్తే బేగం బజార్, హైదరాబాద్ బేగం బజార్ అంటే ఎవరైనా సరే కొత్తగా వ్యాపారం చేసుకునే వాళ్ళకు ఈ బజార్ తిరిగితే ఏదో ఒక క్లారిటీ వస్తుంది. ఏదైనా మనం వ్యాపారం చేయాలనే ఐడియా వస్తుంది. ఒక్కసారి మీరు వచ్చి హైదరాబాద్ బేగం బజార్ ఒక్కసారి తిరగండి, మీకు అర్థమైపోతుంది. మన వీడియోలో వచ్చేసి మీరు ఖాళీగా ఉన్న వాళ్ళకు చాలా పనికి వస్తుంది. మన వీడియో క్లారిటీ లేదు, వీడియో అంతా ఇట్లా కదులుతుంది, అట్లా ఇట్లా అని మీరు ఏదేదో అనుకుంటారు. అదంతా కాదు. మన వీడియో చూస్తే మాత్రం మీరు ఏదైనా పని చేసుకోవాలి, మనం ఏదైనా వ్యాపారం చేసుకోవాలి అని మాత్రం థాట్ వస్తుంది. మన వీడియో చూసినాక, అరే ఈ వీడియో చూసినాం, మనం బీదవాళ్ళం అనే ఛానల్ చూసినాం, ఆ ఛానల్లో ఉన్న ఈ వీడియో చూసినాం, మనం ఈరోజు వ్యాపారం చేసుకుంటాం అనే ఉద్దేశం మీకు వస్తుంది. ఒకసారి చూడండి, బేగం బజార్ వెళ్ళండి, మీకు కావాల్సిన ఐడియా వస్తుంది. ఆ తర్వాత మన ఛానల్ని మీరే మెచ్చుకుంటారు. మనం బీదవాళ్ళం, మళ్ళొకసారి చెప్తున్నా, మనం బీదవాళ్ళం ఛానల్. ఒకసారి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. సరేనా అన్న? ఇది మొత్తం మన కోసమే, మన బీదవాళ్ళ కోసమే. నేను ఏదో నా చిన్న ప్రయత్నం. ఎన్నో వీడియోలు చూసి ఉంటారు మీరు యూట్యూబ్లో, కానీ మన వీడియోలో మాత్రం బతుకు తెరువు గురించి నేను మాట్లాడతా, బతుకు తెరువు గురించి నేను చూపిస్తా. ఓకే నాన్న, ఉంటా మరి.